పార్లమెంటు లాబీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో తమ జోక్యం ఏమీ ఉండదని, తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని ఆయన గుర్తు చేశారు. కేబినెట్ విస్తరణపై చర్చ లేదన్నారు. ఓవైపు సీరియస్గా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, కేబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్య నేతలతో చర్చలు జరగాలన్నారు. అంటే ఇప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ ఉండదని తేల్చేసినట్లయింది. అల్లు అర్జున్ వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోను ముఖ్యమంత్రికి తెలియకుండా అరెస్ట్ చేస్తారా అన్న దానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. ఈ అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురైంది. రేవంత్ రెడ్డి ఎవరికీ గుర్తుండడని బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేశారు. సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డిని సీరియస్గా తీసుకోవడం లేదన్న అసంతృప్తి కాంగ్రెస్ వర్గీయుల్లో ఉంది. దీంతో అసలు షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఈ అరెస్టుకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. అదే సమయంలో సెలబ్రిటీలు ఏం చేసినా పోలీసులు ఏమీ చేయలేరన్న ఆ అపవాదు ఉంది. అల్లు అర్జున్తో పాటు మోహన్ బాబు కుటుంబంలోనూ జరిగిన పరిణామాలతో ఏర్పడిన ఘర్షణలు, మోహన్ బాబు చేసిన హత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో సెలబ్రిటీలకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని సంకేతాలు పంపారని అంటున్నారు. అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు ఇంత దూకుడుగా ఎలా నిర్ణయం తీసుకున్నారన్నది కూడా అల్లు అర్జున్ క్యాంపు భిన్నంగా స్పందిస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో తన తప్పేం లేదని వాదిస్తూ అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉన్న సమయంలోనే అరెస్ట్ చేశారు. మామూలుగా ఇలాంటి పిటిషన్ కోర్టుల్లో ఉంటే పోలీసులు ఇంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోరని అంటున్నారు.